బ్రేకింగ్ చూస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. చుట్టూ మంటలు పెట్టుకుని ఓ వ్యక్తి కాళికామాత ఆవాహనం చేయటంపై స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పెద్ద ఎత్తున మంటలు రావడంతో గమనించిన స్థానికులు ఆ ప్రాంతాన్ని చూసి అవాక్కయ్యారు. జంతు కబేళాలు, మద్యం బాటిళ్లు, నిమ్మకాయలు చూసి భయాందోళనకు గురయ్యారు. క్షుద్ర పూజలు నిర్వహిస్తున్న వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఈ ఘటన చోటు చేసుకుంది. దృశ్యాల్లో మనం చూస్తున్నాం. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి రాఘవేంద్ర ఫోన్లైన్లో సిద్ధంగా. రాఘవేంద్ర, జడ్చర్లలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. కాళికామాత విగ్రహం పెట్టుకుని క్షుద్ర పూజలు చేస్తున్నారు. ఏం చెప్తున్నారు పోలీసులు? డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ ఓలీ. ఏదైతే ఈ రోజు చూసినట్టయితే మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోనూ బండమీదిపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లోనూ అర్ధరాత్రి సమయంలోనూ ఒక 5గురు ముఠాతో కలిసి ఒక క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నటువంటి సమయంలోనూ ఒక్కసారిగా అర్ధరాత్రి సమయంలోనూ నిన్న రాత్రి కరెంటు లేనటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఇండ్ల నుంచి బయటకు వచ్చి చూశారు. అక్కడ చుట్టూ మంటలు మండుతున్నాయి ఏంటి అని చెప్పేసి అక్కడ నుంచి అంతా ఒక యువకులందరూ కలిసి అక్కడికి వెళ్ళి గమనించడం జరిగింది. అయితే అప్పటికే అక్కడ చుట్టూ మంటలు పెట్టుకొని నగ్నంగా అక్కడ కూర్చొని క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నటువంటి రాజు అనేటువంటి వ్యక్తి. ఇతను గతంలో ఆర్మీ ఉద్యోగంలో పనిచేసినట్టు కూడా ఉంది. ఆర్మీకి ఉద్యోగానికి రాజీనామా చేసి అతను ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నట్టు కూడా మనకు పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే ఒక 5గురు యువకులతో కలిసి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలోనూ ఈ రోజు అక్కడ చూసినట్టయితే అక్కడ సంఘటన స్థలం దగ్గర చూసినట్టయితే మద్యం బాటిళ్లు, అదే విధంగా జంతు కళేబరాలు, మాంసపు ముక్కలు ఇలాంటివి అనేక ఇటువంటి అన్ని కలిపి అక్కడ క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలోనూ మంటలను పెట్టుకొని అక్కడ నగ్నంగా కూర్చొని. రాఘవేంద్ర, ఎందుకు చేస్తున్నాడు? కారణం ఏంటి? పోలీసులకు ఏం చెప్తున్నారు? పూర్తి స్థాయిలోనే ఈ 5గురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరుగుతుంది. అతన్ని అలా చేయడానికి గల కారణాలు ఏంటి, అదేవిధంగా ఆర్మీ ఉద్యోగిగా ఉండి అతను ఉద్యోగానికి రాజీనామా చేసి ఇలాంటి సంఘటనలకు ఎందుకు పాల్పడుతున్నాడు అనే దానిపైన పోలీసులు మాత్రం ఇప్పటి వరకు ఇంకా విచారణ కొనసాగుతుంది. వాళ్ళని అదుపులోకి తీసుకొని జడ్చర్ల పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. రైట్ రాఘవేంద్ర. మూడు రోజుల నుంచి ఇక్కడ శివగిరి క్షేత్రం పక్కల ఈ కాళికాదేవి దగ్గర మొత్తం మంటలు వచ్చి ఏమో క్షుద్ర పూజలు చేస్తున్నారు. అవి ఎట్లయిందంటే రాత్రి మేము అందరము నైట్ 10 గంటలకి కరెంట్ పోయి వానగాలి వచ్చింది. వానగాలి వస్తే కరెంట్ పోవడం వల్ల అందరం బయటకు వచ్చేసినాం. బయటకు వస్తే వాన వస్తుంది ఏంటంటే బయటకు వచ్చి చూస్తే మొత్తం ఇక్కడ గుట్ట పైన పెద్ద పెద్ద మంటలు చెలరేగుతున్నాయి. ఏంటి అని చెప్పి అందరం గ్యాదర్ అయినాం. ఒక 20 నుంచి 30 మంది పిల్లలకు గ్యాదర్ అయినాం. దాని తర్వాత అందరం వచ్చి చూసినాం. రాత్రి 11 గంటలకి వచ్చి చూసినాం. చూస్తే ఇక్కడ రౌండ్గా గీత గీసిండ్రు. మధ్యలో ఒక అతను కూర్చోబెట్టి రౌండ్గా మంటలు పెట్టి ఆయన యొక్క శక్తిని పెంచుకోవడానికి ఇక్కడ పూజ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళు మొత్తం నగ్నంగా ఉన్నారు. అదే సిరిబత్తలు ఉన్నారు. ఆయనకేం తెలియదు. పూజ చేస్తుంటే వచ్చి చూసినాం. చిన్న విగ్రహం ఉంది. చిన్న విగ్రహం దగ్గర కార్జాలు ఉన్నవి, పావురం ఉన్నాయి. నల్ల పావురం తీసుకొచ్చి నల్ల పావురాన్ని కోసి మొత్తం ఏం లేకుండా చేసి అక్కడ పెడుతుండ్రు. అది మనిషి మాంసమా లేక పశువులదా లేక జంతువులదా అని మా యొక్క గ్రామస్తులు అందరూ భయాందోళనకు గురవుతుండ్రు.